కాకినాడ జిల్లా వేట్లపాలెం బ్లాస్టర్లో 20 మంది సజీవ దహనమయ్యారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం క్రిటికల్ కండిషన్లో ఉన్న 9 మందికి కాకినాడ జీజీహెచ్లో చికిత్స కొనసాగుతుంది. చికిత్స పొందుతున్న వారిలో 2 పరిస్థితి అత్యంత క్రిటికల్గా ఉందని వైద్యులు వెల్లడించారు. వేట్లపాలెంలో జరిగిన ఘోర బాణసంచా పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో గాయపడి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన ఆయన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వేట్లపాలెంలో ఘటనా స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. స్థానిక ఫైర్ అధికారి, ఆర్డీఓ, డీఎస్పీ, లేబర్ ఆఫీసర్పై సస్పెన్షన్ వేస్తున్నట్లు ప్రకటించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దోషుల ఆస్తులు జప్తు చేసి జీవిత ఖైదు పడేలా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాల పిల్లలను చదివిస్తామని కూడా భరోసా ఇచ్చారు. మృతుల్లో 12 మంది ఎస్సీలు, 9 మంది మహిళలు ఉన్నారని, వీరంతా కేవలం పూట గడవటం కోసం కూలి పనులకు వెళ్లిన నిరుపేదలని సీఎం గుర్తు చేసుకున్నారు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు పునరావృతం కాకూడదని, అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిని ఉపేక్షించేది లేదని కూడా స్పష్టం చేశారు. బాణసంచా కేంద్రాల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్ని బాణసంచా కేంద్రాలు ఉన్నాయో పూర్తి సమాచారం సేకరిస్తామని, ప్రస్తుతం ఉన్న నిబంధనలు, ప్రొసీజర్స్ సరిపోవటం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రతి తయారీ కేంద్రంలోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కంట్రోల్ రూములకు అనుసంధానమిస్తామన్నారు. అనుమతుల ప్రక్రియను మరింత కఠినతరం చేస్తామని, ప్రజల భద్రతే తమకు ముఖ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. నేను సంఘటన దగ్గరికి మాధవ్ గారు అందరు నాయకులు పోయి చూశాం. హృదయ విదారకమైనటువంటి సంఘటన. అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఈ సంఘటన మొత్తం కలిసి ఇప్పటికి 20 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. 9 మంది హాస్పిటల్లో చేరి క్రిటికల్గా ఉన్నారు. 2 సేఫ్గా ఉన్నారు. మొత్తం కలిసి 31 మంది. ఇందులో చాలామంది వీకర్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నారు. అందులో కూడా ఎస్సీలు అయితే దగ్గర 12 మంది ఎస్సీలు ఉన్నారు. ఒక 9 మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని లోపల కూడా పరామర్శించాం. చాలామంది పేదరికం, ఏదో కూలి పని చేసుకొని ఇల్లు గడపాలనే పరిస్థితి. అవన్నీ కూడా చూసిన తర్వాత జరిగిన సంఘటన పైన చాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సంఘటన ఇటీవల ఒక సంఘటన జరిగింది. దానిపైన ఒక ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపించాం. యాక్షన్ తీసుకోమని చెప్పిన తర్వాత కూడా 2వ సంఘటన జరిగింది. ప్రభుత్వం ఫర్మ్గా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడడానికి అన్ని విధాల యాక్షన్ తీసుకుంటాం. ఈ సంఘటన ఎంక్వైరీ చేసి అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరెవరు ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అన్నీ కూడా ఫిక్స్ చేస్తాం. మొట్టమొదటిసారిగా అక్కడుండే ఆఫీసర్లు, ఆర్డీఓ కన్సర్న్, డిఎస్పి, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ 4 సస్పెన్షన్లో పెడుతున్నాం. సస్పెన్షన్లో పెట్టి భవిష్యత్తులో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ లాక్సిటీ ఉన్నా, ఎక్కడ తప్పు ఉన్నా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. రెండోది, మనుషులు కూడా కొంతమంది విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు.
ఇలాంటి నేరాలు చేసి ప్రజా జీవితాలతో చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడమే కాకుండా చట్టపరంగా వాళ్ళని ఏం చేయాలనో అరెస్ట్లే కాకుండా ప్రాసిక్యూషన్ చేపిస్తాం. వీలైనంత వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్కన వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అందరికీ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అప్పచెప్తాం. ఎందుకంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. అదే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు, అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. కాబట్టి వాళ్ళని కూడా ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. వీళ్ళు కాకుండా ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో చనిపోయారో వాళ్ళకి ఇళ్ళు లేకపోతే ఇళ్ళు కూడా కట్టించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. కుటుంబాలను ఆదుకుంటాం, దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. ల్యాప్సెస్ అన్ని పునరావృతం కాకుండా ఫర్మ్గా యాక్ట్ చేసి అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఆ కుటుంబ సభ్యులు తేలేం కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అయిపోయింది. నామ్స్ ప్రకారం మార్నింగ్ నాకు సంఘటన జరిగిన 10 నిమిషాలకే నేను గారితో మాట్లాడుతున్నాను. ఇంకా ఎంతమంది జరిగిపోయిందో తెలియలేదు. మంది చనిపోయారు, 9 మంది క్రిటికల్గా ఉన్నారు. 20% నామ్స్ ప్రకారం చూస్తే అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. పేపర్ మీద జాతరలు పండుగలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు 5 మంది ఉన్నారు. దాదాపు రైట్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. నానాజీ చెప్పండి, ఇక కాకినాడ జిల్లా వేట్లపాలెం బ్లాస్టర్ పై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. ఏదైతే కాకినాడ జిల్లా సామలపాడు మండలం వేట్లపాలెంలో జరిగిన పెను విషాదాన్ని ఇక్కడ అందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే దాదాపు 20 మంది అక్కడికక్కడికే మృతి చెందడంతో సహా అలాగే 10 మంది ఇప్పుడు ఏదైతే వైద్యం తీసుకుంటారో 10 మంది కూడా తీవ్ర గాయాలతో ఉన్నారు. అయితే డాక్టర్ గారిని మనం కనుక్కున్న సందర్భంలో డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే లోపల అంటే ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు లోపల ఆర్గన్స్ అంతా కూడా సింక్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ అధికారులు కూడా చాలా వరకు కూడా అంటే 30% కాలిన గాయాలతో ఉంటే కనుక మాక్సిమం వాళ్ళు అంటే బతికే అవకాశం లేదని చెప్పేసి డాక్టర్ గారు కూడా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే కనుక అంటే ఎంత ఘోరమైన సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే కనుక ఏదైతే శరీర భాగాలు అంటే చేళ్ళు, వేళ్ళు, అదే కాళ్ళు ఇవి ఉన్నాయో శరీర భాగాలన్నీ కూడా చెట్ల మీద కూడా పడి ఉన్నాయి. చెట్ల మీద అదే రకంగా షెడ్ పైన కొన్ని పక్కనున్న పొలాల్లో కూడా పడున్నాయి. అయితే అంత ఘోరమైన ఘటన ఈ గతంలో కూడా ఎన్నడూ లేదని చెప్పేసి స్థానికులతో పాటు అలాగే అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రాత్రి దాదాపు 11:30 టైంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రావడం జరిగింది. అదే రకంగా తనకు ముందుగానే సీఎం పర్యటన కూడా జరిగింది. అయితే సీఎం పర్యటన అలాగనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కూడా అనంతరం చాలా వరకు
ఇక్కడ స్థానికుల్లో కొంత ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అప్పుడు కూడా వాళ్ళకి కనీసం అంటే ఎవరు ఏం చేస్తారన్నది కూడా తెలియదు. చాలా వరకు దీంట్లో ఒక్కొక్కరికి ఒక గాథని చెప్పుకోవచ్చు. ఒకరి తల్లిదండ్రులు మొత్తం కోల్పోతే, ఒకరి పిల్లలు కోల్పోతే, ఒకరు ఈ విలువైన ఘటన హృదయ విదారకంగా చెప్పుకోవచ్చు. అయితే దీనిలో ఎలాంటి కేంద్రంలో ఎక్కువగా మహిళలే వర్క్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మహిళలే మానసిక తయారీ కేంద్రంలో ఎక్కువ అంటే 70-80% మొత్తంతో కూడా మహిళలే వర్క్ చేస్తూ ఉంటారు. అయితే మిగతా వారు ఎవరైతే అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి అంటే సామాన్ అక్కడి నుంచి ఇక్కడికి పట్టుకెళ్ళడానికి మాత్రమే పురుషులు ఉంటారో మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించింది ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో దీన్ని నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి ఆర్టీఓ రమణి, అలాగే డిఎస్పీ, అదే రకంగా ఎస్టీఓ, దీనికి సంబంధించిన వీళ్ళు ఎవరైతే ఫైర్ ఆఫీసర్ ఉన్నారో ఫైర్ ఆఫీసర్, అదే రకంగా లేబర్ ఆఫీసర్, వీళ్ళ నలుగురిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఒక విధానపరమైన చర్యలు తీసుకుని దీనికి సంబంధించి అంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించాలి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అని చెప్పేసి కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటన దాదాపు అంటే 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు వినడంతో అక్కడ కూడా ఇళ్లలో సామాను కింద పడిపోవడం, అలాగే మిద్ది ఉన్నాయి కూడా రాలిపోవడం, అంటే అంత అంటే ఒక భూకంపం వస్తే ఏ విధంగా ఉంటుందో అంత భయంకరమైన వాతావరణం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఒక విధంగా ఇది గ్రామానికి ఏదైతే కాలువ ఉన్నదో కాలువ అవతల పొలాల్లో ఉన్నటువంటి ఇది తయారీ కేంద్రం. అలాంటి ఇలాంటి తయారీ కేంద్రంలో ఇంకా ఒకవేళ కానీ ఏ ఊరికి చేర్చి కానీ ఉంటే కనుక అయితే మృతులు అంటే మనం ఊహించలేని పరిస్థితి అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే కాకినాడ జిల్లాలో కాకినాడకు సంబంధించిన 9 మంది జీవితంలో ఏదైతే వైద్యం పొందుతారో, ఒకరైతే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొందుతారు. అందరికీ కూడా దాదాపు 70% పైన అయితే గాయాలు ఉన్నాయి. వాళ్ళందరి పరిస్థితి కూడా తీవ్ర విషయంగా ఉందని చెప్పేసి వైద్యులే చెప్తున్నారు. నానాజీ, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే కూడా ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. అంటే ప్రాథమిక దర్యాప్తులో ఏం తేలింది అసలు? ప్రాథమిక దర్యాప్తులు తేలే విషయానికి అంటే అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘటన విషయంలో ఎవరైతే దాని గురించి చెప్పారో విద్దాం అనుకుంటే దాదాపు 70% కాలం గాయాలతో ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. అదే రకంగా అక్కడ ఒకేసారి రావడంతో మాట్లాడుకుండటంతో మొత్తం ఉన్న అక్కడ ఉన్న ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అర్థం కాలేని పరిస్థితి అయిందని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ నిల్వలు ఎక్కువ ఉండడంతో దాదాపు మేము కూడా చూసాము. ఒకవైపు ఇలాగా మొత్తం అందరూ వస్తానున్నారు, మరోవైపు మండుతూనే ఉన్నది. దానికి పొటాషియం, దానికి సంబంధించిన గంధకం ఇవన్నీ కూడా భారీ ఎత్తున ఉండడంతో ఈ గంధకం ఏదైతే మండుతుందో ఆ టైంలో తీవ్రమైన పొగ రావడంతో లోపల ఏం జరుగుతుంది, ఎలా ఫైర్ అయింది అన్నది కూడా ఎవరు కూడా గమనించలేని పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు కూడా ప్రాథమికంగా ఇది ఏ విధంగా తయారైందన్నది కూడా చెప్పలేని పరిస్థితి. ఎవరైతే తీవ్ర గాయాలతో ఉన్నారో వారు కొంచెం రికవర్ అయిన తర్వాత వారు ఇచ్చే వాంగ్మూలం మనకు ఫైనల్ అవుతుంది. వాళ్ళైతే ప్రస్తుతానికి అయితే మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అంత విషాదాన్ని చెప్పే ఒక మనిషి కూడా ప్రస్తుతానికి ఆరోగ్యంగా లేదంటే అసలు ఎంత దారుణమైన కట్టడం మనకి అర్థమవుతుంది. ఎందుకంటే అటు పారిపోదాం అనుకునే సమయంలో ఇటు పారిపోవాలో తెలియక దాదాపు ఎక్కడ ఉన్నారా ఏరియా అంతా అంత ప్లేస్ లో ఉన్నటువంటి ఈ యొక్క పేలుడు కాట్లకి పక్కనున్న పొలాల్లో ఎగిరిపడి ఈ బాడీ యొక్క పార్ట్లన్నీ కూడా పక్కనున్న పొలాల్లో ఎగిరిపడ్డాయి. అయితే దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కూడా పార్ట్లన్నీ ఏరి తీసుకొచ్చి అక్కడ బాడీ దగ్గర పెట్టారంటే ఒకరి పార్ట్ ఒకరికి అన్న భయంకరమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నది. అయితే అక్కడికి వచ్చినాడు కూడా ఇంతటి ఘటన ఎప్పుడు అంటే ఈ ప్రాంతంలో కూడా ఎప్పుడు జరగలేదని చెప్పేసి అదనంగా దీనికి సంబంధించిన లైసెన్సులు ఏ విధంగా ఉన్నాయన్న దాన్ని డైరెక్ట్లో తేలనుంది. అయితే ఎవరైతే వాండర్ ఉన్నారో వాండర్ కూడా ప్రమాదంలో చనిపోయారని మనం చెప్పుకోవచ్చు. నానాజీ, ఇప్పటికే అసలు 4 అధికారులపై అయితే సస్పెన్షన్ వేట్ అయితే పడింది. అంటే అధికారుల పర్యవేక్షణలో కూడా లోపం ఉన్నట్లు సీఎం వ్యాఖ్యానించారు. అంటే దీనిపై స్థానిక అధికారుల స్పందన ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే దీపావళి ఫెస్టివల్ వచ్చే ముందు ఇవి అన్నీ కూడా భారీ ఎత్తున బాణసంచ కేంద్రంలో తయారు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ముందస్తుగానే ఎవరైతే ఫైర్ సిబ్బంది కానీ అలాగే రెవెన్యూ సిబ్బంది కానీ
దీనికి సంబంధించిన అయితే లేబర్ గాని ఈ ఆఫీసర్లు ఈ అధికారులందరూ వెళ్ళి తనిఖీలు నిర్వహించాలి. తరచూ తనిఖీలు చేస్తే కనుక ఇలాంటి పునరావృతం కూడా రాకుండా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఎవరు తనిఖీలు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని. ఎందుకంటే 40 మంది ఏదైతే కెపాసిటీ ఉన్నదో 40 మంది వర్కర్స్ చేసే కెపాసిటీ కాదది. దగ్గరగా ఇలాంటి కేంద్రంలో చాలా వరకు 15 మంది నుంచి 20 మంది ఉంటారు. కానీ 35 మంది 40 మంది 30 మంది అనేది వర్కర్ అయితే వరకు చాలా వరకు చేయరు. ఎందుకంటే స్థానికులు కూడా అదే చెప్తున్నా ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి స్థానికులు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా అంతమంది ఉంటారంటే కానీ వీళ్ళు ఎప్పుడో కోరుకొండకు సంబంధించి ఒక ఫెస్టివల్ కి సంబంధించి ఒక ఆర్డర్ అయితే తీసుకున్నారు. ఆర్డర్ ని త్వరితగతిన ఈ రోజు ఆర్డర్ డెలివరీ చేయాలి కాబట్టి అంటే నిన్న ఈ ఘటన జరిగింది. యాక్చువల్లీ ఈ రోజు మొత్తం అంతా కూడా తయారు చేసిన బాణసంచయం అంతా కూడా ఈ రోజు అక్కడ పంపించేసే పరిస్థితి. కానీ ఇలాంటి సమయంలో ఏంటంటే మొత్తం ఎక్కువ మొత్తంలో గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కూడా కలెక్ట్ చేసి దీనికి సంబంధించిన ఒకేసారి అంటే పెద్ద మొత్తంలో ఈ కాంట్రాక్ట్ తీసుకుని చేయడం వల్ల ఇది ముప్పు జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే మృతులు ఉన్నారో ఆ మృతులకు సంబంధించిన ఒక అబ్బాయి మా నాన్నగారు అమ్మగారు కూడా అసలు వెళ్ళారు. అయితే దీనికి సంబంధించిన ఈ రోజు ఎక్కువగా ఉన్నది వర్క్ ఎక్కువగా ఉన్నదని కాబట్టి పక్కన ఎవరైనా కూడా తీసుకురమ్మని కూడా చెప్పారని చెప్పేసి అబ్బాయి మనకి అడిగినప్పుడు చెప్పిన సంగతిని మనం విన్నాం. రైట్ నానాజీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.